2026లో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు? 26 లేక 27? పూజ ఏ సమయంలో చేయాలి? అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ ముందుగా జై శ్రీరామ్. మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ శ్రీరామనవమి ఇంకొన్ని రోజుల్లోనే రాబోతోంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో రాములవారి కళ్యాణం ఏ తేదీన జరుపుకోవాలి? 26వ తేదీ గురువారం చేసుకోవాలా, లేదంటే 27వ తేదీ శుక్రవారం చేసుకోవాలా అని చాలా మందికి పెద్ద సందేహం ఉంది. అసలు నవమి గడియలు ఎప్పటినుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి? భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏ రోజు జరగనుంది? స్వామివారికి పూజ ఉదయం చేయాలా, లేదంటే మధ్యాహ్నం చేయాలా? అసలు అభిజిత్ లగ్నం అంటే ఏమిటి? అభిజిత్ లగ్నం ఏ సమయంలో ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఆ శ్రీరామచంద్రుని గురించి మరియు నవమి విశిష్టత గురించి కొద్దిగా తెలుసుకుందాం. దేవుడైనప్పటికీ అచ్చం మనలాగే మానవ జన్మ ఎత్తి కష్టసుఖాలను అనుభవించి ఒక మనిషి అంటే ఎలా ఉండాలో, ధర్మాన్ని ఎలా ఆచరించాలో తన జీవితం ద్వారా ఆచరించి చూపించిన సంపూర్ణమైన మనిషి, మర్యాదా పురుషోత్తముడు ఆ శ్రీరామచంద్రుడు. ఒక మంచి కొడుకు, మంచి సోదరుడు, ఆదర్శవంతమైన భర్త, ధర్మబద్ధమైన పాలకుడు, ఇలా అన్ని బంధాలకు నిలువెత్తు నిదర్శనం ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే సకల గుణాభిరాముడు మన శ్రీరాముడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారమే ఈ రామావతారం. త్రేతాయుగంలో వసంత ఋతువు కాలంలో చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో, అంటే అభిజిత్ ముహూర్తంలో దశరథ మహారాజు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. నవమి గడియల్లో శ్రీరాముడు జన్మించాడు కాబట్టి ఆ పవిత్రమైన రోజును మనం శ్రీరామ నవమిగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. అయితే ఈరోజు కేవలం శ్రీరామచంద్రమూర్తి జన్మదినం మాత్రమే కాదండి. మన పురాణాల ప్రకారం ఈరోజే లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిందని, అలాగే 14 ఏళ్ల వనవాసం తర్వాత శ్రీరాముని పట్టాభిషేకం కూడా ఈ చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రతీతి. అందుకని ఈ ఒక్కరోజే ఆ శ్రీరాముడికి సంబంధించిన 3 అద్భుత ఘట్టాలను మనం ఒక పెద్ద పండుగగా జరుపుకుంటాము. ఈరోజు ప్రతి దేవాలయంలోనూ శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని కళ్ళారా తిలకించినా, అందులో పాలు పంచుకున్నా ఎంతో విశేషమైన పుణ్యఫలం మనకు కలుగుతుంది. మరి ఇంతటి విశేషమైనటువంటి శ్రీరామనవమి ఈ 2026వ సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఈసారి మనకి నవమి గడియలు 2 రోజులు తగులుతుండటంతో 26వ తేదీన చేసుకోవాలా, లేక 27న చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంది. పంచాంగం ప్రకారం నవమి తిథి మార్చి 26వ తేదీ గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల 18 నిమిషాలకు ప్రారంభమై మార్చి 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రం కూడా 26వ తేదీ రాత్రి మొదలై 27వ తేదీ సాయంత్రం వరకు ఉంటుంది. ఇక్కడ మనకి నవమి గడియలు 26న ఉన్నాయి, 27న కూడా ఉన్నాయి. మరి పండుగ ఏ రోజు చేసుకోవాలి అంటే, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనం ఎప్పుడూ కూడా ఉదయ తిథిని, అంటే సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటాము. మార్చి 27వ తేదీ ఉదయం సూర్యోదయ సమయానికి నవమి తిథి ఉంది. అలాగే రాముడు జన్మించిన మధ్యాహ్న సమయానికి కూడా నవమి గడియలు ఉన్నాయి. దానికి తోడు మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజే మనం శ్రీరామనవమి జరుపుకోవడం ఒక ఆనవాయితీ.
భద్రాచలంలో కూడా మార్చి 27నే స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా 2026లో శ్రీరామనవమి పండుగను మనం మార్చి 27వ తేదీ శుక్రవారం నాడే ఖచ్చితంగా జరుపుకోవాలి. ఇక స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఉదయం చేయాలా లేదంటే మధ్యాహ్నం చేయాలా అనే విషయానికి వస్తే, ఆ శ్రీరామచంద్రమూర్తి అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు జన్మించారు. కాబట్టి అదే సమయానికి ఆ స్వామివారిని ఇంట్లో పూజిస్తే చాలా మంచిది. అసలు అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? అభిజిత్ ముహూర్తం ఎప్పుడూ మధ్యాహ్నం వేళలోనే వస్తుంది. ఆ సమయంలో ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సిద్ధిస్తుందని, అది ఏ దోషాలు లేని అత్యంత శక్తివంతమైన ముహూర్తం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మార్చి 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 11:40 నుండి 12:30 లోపు ఉన్న సమయాన్ని అభిజిత్ లగ్నం అంటారు. కాబట్టి మీరు ఈ సమయంలో స్వామివారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా సరిగ్గా ఇదే సమయానికి జరుగుతుంది. ఆ సమయంలో గుడికి వెళ్లి ఆ కళ్యాణాన్ని చూసినా లేదా ఇంట్లో పూజ చేసుకున్నా అపారమైన పుణ్యం దక్కుతుంది. ఒకవేళ ఉద్యోగాలు, ఆఫీసులు, ఇతర పనుల వల్ల మధ్యాహ్నం పూజ కుదరని వారు నిరాశపడాల్సిన పనిలేదు. ఉదయం పూట కూడా పూజ చేసుకోవచ్చు. 27వ తేదీ ఉదయం 7:54 నుండి 8:40 వరకు ఒక మంచి ముహూర్తం ఉంది. అలాగే ఉదయం 9:28 నుండి 10:30 లోపు కూడా పూజ చేసుకోవటానికి మంచి సమయమే. ఈ సమయాల్లో మీరు ఎప్పుడైనా సరే ఆ శ్రీరాముడికి పూజ అనేది చేసుకోవచ్చు. పండుగ అనగానే మనం ఇల్లు, పూజా మందిరం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే డౌట్ వస్తుంది. మనం ఆల్రెడీ ఉగాదికి ఇంటిని, పూజా మందిరాన్ని అంతటినీ శుభ్రం చేసుకుని ఉంటాం. కాబట్టి ఉగాదికి శుభ్రం చేసుకున్నవారు ఇప్పుడు డీప్ క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. మామూలుగా మీరు ఇల్లంతా తుడుచుకుని, పూజా మందిరాన్ని, గడపలను పసుపు కుంకుమలతో అలంకరించుకుని తోరణాలు కట్టుకుంటే సరిపోతుంది. అయితే ఉగాదికి సరిగ్గా క్లీన్ చేసుకోలేనివారు లేదా నవరాత్రులు పూజ చేసుకోలేనివారు ఎవరైనా ఉంటే వారు ఇప్పుడు పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు. ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, పండుగ 27 శుక్రవారం కాబట్టి ముందు రోజైన 26వ తేదీ గురువారం. గురువారాన్ని చాలామంది లక్ష్మీవారంగా భావిస్తారు కాబట్టి ఆ రోజు ఇల్లు తుడవరు, బూజులు దులపరు. కాబట్టి అలాంటివారు బుధవారం అంటే 25వ తేదీ నాడే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసి పెట్టుకుంటే 27న ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఉగాది రోజున ప్రారంభమైన వసంత నవరాత్రులు లేదా శ్రీరామ నవరాత్రులు ఈ శ్రీరామనవమితోనే ముగుస్తాయి. శ్రీరాముడే లలితాదేవి, లలితాదేవే శ్రీరాముడు అని మన పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ ఒక్కరోజు మీరు నిష్ఠగా పూజ చేసుకున్నా సరే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం, అమ్మవారి అనుగ్రహం, అలాగే 9 రోజులు నవరాత్రి పూజ చేసిన సంపూర్ణ ఫలితం అన్నీ కూడా మీకు దక్కుతాయి. ఈ శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తప్పనిసరిగా శ్రీ సీతారాముల ఫోటో ఉండాలి. సీతారాముల కళ్యాణం జరిగిన ఫోటో కానీ, పట్టాభిషిక్తుడైన రామదర్బార్ ఫోటో కానీ ఏదైనా సరే పూజా మందిరంలో పెట్టుకుని తీరాలి. ఇంతవరకు ఎవరి దగ్గరైతే ఫోటో లేదో వారు పండుగలోపు తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ ఫోటోకి చందనం, కుంకుమలతో బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో లేదా తులసి దళాలతో స్వామిని అందంగా అలంకరించండి. శ్రీరామ అనే 2 అక్షరాల నామమే ఎంతో మహిమాన్వితమైన తారక మంత్రం. పూజ చేసేటప్పుడు ఆ నామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు, మన పాపాలన్నీ తొలగిపోయి ఆ స్వామి ఆశీస్సులు లభిస్తాయి. నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకం తప్పనిసరిగా సమర్పించండి. ఈ ప్రసాదాలు వేసవికాలంలో మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లేదా జై శ్రీరామ్ అని కింద కామెంట్ చేయండి. మరిన్ని పౌరాణిక మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.